తూర్పు ఐరోపా సరిహద్దుల్లో రష్యా, ఉక్రెయిన్ మధ్య పోరాటం ఊహించని రీతిలో అత్యంత తీవ్ర రూపం దాల్చింది. ఇరు దేశాల మిలిటరీ బలగాలు ఒకరి స్థావరాలపై మరొకరు భారీ ఎత్తున దాడులు చేసుకుంటున్న తరుణంలో రష్యా వైమానిక రక్షణ దళాలు ఒక సంచలన ప్రకటన విడుదల చేశాయి. ఉక్రెయిన్ నుంచి సరిహద్దులు దాటి రష్యా భూభాగంలోకి దూసుకువచ్చిన ఏకంగా 1000 కంటే ఎక్కువ మోడర్న్ అటాక్ డ్రోన్లను తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు గాల్లోనే విజయవంతంగా పేల్చివేశాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. రష్యాలోని కీలక నగరాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, మిలిటరీ నిల్వ కేంద్రాలే లక్ష్యంగా ఉక్రెయిన్ సైన్యం ఒకేసారి వందలాది డ్రోన్లతో లార్జ్ స్కేల్ దాడులకు తెగబడగా రష్యన్ దళాలు వాటిని కంప్లీట్గా అడ్డుకుని ధ్వంసం చేశాయి. అయితే రష్యా చేస్తున్న ప్రకటనలకు సమాంతరంగా ఉక్రెయిన్ సైనిక బలగాలు కూడా శత్రు దేశానికి మైండ్ బ్లాకింగ్ షాక్ ఇచ్చాయి. రష్యా వైమానిక దళానికి అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ బాంబర్ జెట్స్ ఎగిరే ఒక ప్రధాన మిలిటరీ ఎయిర్ ఫీల్డ్ను టార్గెట్ చేస్తూ ఉక్రెయిన్ తీవ్ర స్థాయిలో దాడి నిర్వహించింది. రష్యా నిరంతరం తమ నగరాలపైకి క్షిపణులను ప్రయోగించేందుకు ఉపయోగిస్తున్న ఈ బాంబర్ విమానాలు రన్వేలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఉక్రెయిన్ ఈ వ్యూహాత్మక దాడికి దిగింది. నింగిలోకి ఎగిరిన ఉక్రెయిన్ లాంగ్ రేంజ్ డ్రోన్లు, మిస్సైళ్లు సదరు రష్యన్ ఎయిర్ ఫీల్డ్ను తాకడంతో అక్కడ భారీ ఎత్తున పేలుళ్లు సంభవించి సైనిక మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. రష్యా లాజిస్టిక్స్ డిపోలను, ఎయిర్ బేస్లను చిన్నభిన్నం చేయడం ద్వారా శత్రువుల దాడి సామర్థ్యాన్ని దెబ్బతీయాలనేది ఉక్రెయిన్ మాస్టర్ ప్లాన్. తన సొంత మిలిటరీ ఎయిర్ ఫీల్డ్పై ఉక్రెయిన్ జరిపిన ఈ దాడితో తీవ్ర ఆగ్రహానికి గురైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా భయంకరమైన ప్రతీకార దాడులకు ఆదేశాలను జారీ చేశారు. పుతిన్ ఆదేశాలతో రష్యా వైమానిక దళం ఉక్రెయిన్పై గ్లైడ్ బాంబ్ స్టోర్మ్ పేరుతో విధ్వంసకర దాడికి శ్రీకారం చుట్టింది. ఉక్రెయిన్ నగరాలు, పారిశ్రామిక ప్రాంతాలు, సరిహద్దు డిఫెన్స్ లైన్లపై రష్యా విమానాలు టన్నుల కొద్దీ బరువున్న గ్లైడ్ బాంబులను వరుసపెట్టి వర్షంలా కురిపించాయి. అత్యంత వేగంతో భారీ ఎత్తున పేలుడు పదార్థాలను మోసుకువెళ్లే ఈ గ్లైడ్ బాంబుల దాటికి ఉక్రెయిన్లోని బహుళ అంతస్తుల భవనాలు, కంట్రోల్ రూములు అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. ఉక్రెయిన్ వైపు ఉన్న పరిమితమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను తప్పుదోవ పట్టిస్తూ రష్యా ప్రయోగిస్తున్న ఈ గ్లైడ్ బాంబులు నగరాలలో విపరీతమైన ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల నడుమ సాగుతున్న ఈ రాకెట్, డ్రోన్, బాంబుల పోరుతో సరిహద్దు ప్రాంతాల రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఒకవైపు వేలాది డ్రోన్ల కూల్చివేత, మరోవైపు రష్యా కీలక ఎయిర్ ఫీల్డ్పై ఉక్రెయిన్ మెరుపు దాడి. దానికి ప్రతీకగా పుతిన్ సైన్యం కురిపిస్తున్న గ్లైడ్ బాంబుల విధ్వంసం మధ్య సామాన్య పౌరులు తీవ్ర అభద్రతా భావంతో అల్లాడిపోతున్నారు. ఇరు పక్షాల మధ్య దౌత్యపరమైన చర్చల మార్గం మూసుకుపోవడంతో ఈ దారుణ యుద్ధం రాబోయే రోజుల్లో ఇంకెన్ని తీవ్రమైన పరిణామాలు తెస్తుందోనని గ్లోబల్ కంట్రీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.